హలో, వెల్కమ్ టు మారీ న్యూస్. నిన్న అసెంబ్లీ చాలా రసవత్తరంగా జరిగింది, అద్భుతంగా సాగింది. రేవంత్ రెడ్డితో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అధికార పక్షం ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో గట్టిగా వారికి ఇచ్చి పడేసినారు. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నా అంటే, వారి బలుపులకు, వారి అహంకారానికి నిన్న ఒక్కొక్క మాట తూటల్లాగా పేలింది. పేపర్లో చూద్దాం ఏ విధంగా మాట్లాడేం కదా అనేది. రైట్, ముందుగా వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే మన పివికి భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది. భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోనూ మార్పులు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగాను సేవలు. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా, ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు. నిన్న పివి గారికి భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. అది మన తెలుగువారు, మనందరం కూడా గర్వించదగ్గ విషయం. దీనికి అందరూ కూడా సంతోషంగా మేమందరం ఉన్నాము. పివి రాజనీతిజ్ఞుడు, ఆయన దేశానికి అందించిన సేవలు అపారం. పివి నాయకత్వం దేశాభివృద్ధికి పునాది వేసింది. ఆయన హయాంలో దేశ ఆర్థిక వృద్ధిలో కొత్త శకం మొదలైంది. చరణ్ సింగ్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రైతుల పక్షాన్ని నిలిచి వాళ్ళ కోసం పోరాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు. వ్యవసాయ రంగంలో మన దేశం స్వావలంబన సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. కొత్త విధానాలను అందుబాటులో తెచ్చారు. స్వామినాథన్ విజన్ మన వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా దేశానికి ఆహార భద్రత కల్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు వీరి గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. పుట్టింది లక్నపల్లిలో, పెరిగింది బంగారలో. వరంగల్ జిల్లా నర్సపేట మండలం అక్నపల్లిలో 1921 జూన్ 28న రుక్మాబాయి రామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. అయితే పివిని పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావుగా మారింది. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో వారి గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పదం నడిపించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో గర్వకారణం. ఇండియాను ప్రపంచ దేశాల్లో పోటీ పనులు నిలబెట్టిన ఘనత పివికి దక్కుతుంది. రాష్ట్ర ప్రజల తరపున పివి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. అయితే ఇంకొక చిన్న విషయం మాట్లాడాలి. ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ గారు పివి నరసింహారావును ముందుకు పెట్టి వారి కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి అనేది ఇవ్వడం జరిగింది. అయితే భారతరత్న రావడం జరిగింది. నిన్న కనీసం వారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వారికి రావడం గర్వకారణం, మేము కూడా వారి కుటుంబాన్ని గుర్తించడం అని చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. అంటే కేవలం కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రజలారా, ఇక్కడ కేవలం ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ గారు నిలబడతారు. ఎప్పుడైనా కూడా వారి స్వలాభం కోసం మాత్రమే వారు ముందుంటారు తప్ప పేద ప్రజల అభ్యున్నతికి, గొప్పవారి మహోన్నతిని తెలియజేసడానికి 10 మందికి వారు ఎప్పుడు కూడా ముందుకు రారు. రైట్, ఇంకోటి గ్రూప్ 4 ఫలితాలు రిలీజు. రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2 పేపర్లు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు. శుక్రవారం గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఎల్ను రిలీజ్ చేశారు. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సీ అధికారులు జరిపారు. ఇంకొక విషయం ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ఎగ్జామ్లు ఏవైతే పెట్టినారో వాటన్నిటి కూడా చకచక రిజల్ట్ అనేది, ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే ప్రభుత్వం కూడా, అంటే ఒకవేళ కేసీఆర్ గట్ట మళ్ళీ అధికారులకు వచ్చినట్టయితే ఈ ఫలితాల సంగతి దేవుడు ఎరుగు. మనం ఇట్లా అన్నమ రామచంద్ర అని ఒక సామెత ఎట్లా చూస్తామో అట్లా చూసిన విధంగా అయ్యో గ్రూప్ 4 ఫలితాలు మాకెప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేసే విధంగా ఉండేది. ఉద్యోగాల కల్పన 15 రోజులలో 15,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారు అన్నమాట మీద నిలబడతారు. అదే కేసీఆర్ గారు అయితే త్వరలో 15,000 ఉద్యోగాలు, త్వరలో గ్రూప్ 1 ఉద్యోగాలు, త్వరలో గ్రూప్ 2 ఉద్యోగాలు, త్వరలో రిజల్ట్ ఇస్తాం, త్వరలో ఆఖరికైతే అది కాస్త ఎగ్జామ్ పెట్టడం కాస్త ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ అయిపోయాక చల్లబడతారు. కేవలం ఓట్లు దండుకునే విధంగానే కేసీఆర్ గారు ప్రవర్తిస్తారు. అందుకే వారిని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టినారు. మొదలైన నాగవ్వ జాతర ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో నాగవ్వ జాతర ఘనంగా ప్రారంభమైంది. ముస్లిం వంశీయులు హస్రం అడుగు నుంచి తెచ్చిన గోదావరి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నాగవ్వను అభిషేకించి మహాపూజ నిర్వహించి జాతరకు అంకురార్పణ చేయడం జరిగింది. రైట్, రాజకీయ ఆనవాళ్ళు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం. సీఎం రేవంత్ తెలంగాణ విగ్రహం, తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి.
రాష్ట్ర శిక్షణం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి. ప్రజాభిప్రాయం మేరకే టీఎస్ను టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి. ఆయన వస్తే 13న మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణానెల్ల దోపిడీ కుట్ర. పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలి. నిజం కూడా రాచని కారణాలు చెరిపేస్తుంది, నిజమే అది. వారి జాతకాల పిచ్చి వల్ల టీజీని కాస్త టీఎస్ మార్చిండు. తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం బంగారంతో నిండుగా ఇట్లా పట్టుకుంటుంది. అక్కడ కేసీఆర్ గారి ఫోటో, కవితమ్మ గారి ఫోటో పెట్టేది ఉండే. ఎందుకంటే వారే కదా బాగుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎవరు బాగుపడ్డారు? ప్రతి రంగం కూడా కుదిపేసిన ఘనత కేసీఆర్ గారు దక్కింది. ప్రతి రంగాన్ని కూడా నాశనం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే అందులో నిజం లేకుండా పోయిందా? చాలామంది విఘ్నులు, మేధావులు అందరూ కూడా ఇది తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినామని చెప్పి కొట్లాడడం జరిగింది. అందుకే వారిని తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టి సాలు ద్వారా నీ పరిపాలన, నువ్వు ఇంట్లో కూర్చో, మాకు నాశనం చేసినాం, మీకు ఇచ్చిన అధికారాన్ని మేము దాన్ని కొత్తగా జీవం పోస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు. అందులో ₹1 కోటి ఇంటికెళ్ళి ఇచ్చిన. ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. తన ల్యాండ్కు రోడ్డు వేల సోమేష్ ప్రెజర్ చేసినట్టు వాంగ్మూలం. విన్నారు కదా? ఒక్కొక్క కేసీఆర్ దగ్గర పనిచేసిన ఒక్కొక్క ఐఏఎస్ వాళ్ళందరూ, అరవింద్ కుమార్ బీహార్ బ్యాచ్, వీళ్ళందరికీ కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది. అవినీతి మరకలు అంటించుకొని నిలబడతా ఉన్నారు పూర్తిగా. ఇతను ఏంటంటే ఎవరి బినామీ ఏందని చాలా లెక్కలు తెలియాల్సి ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అరవింద్ కుమార్తో సహా, ఎవరైతే బీహార్ బ్యాచ్ ఉందో సోమేష్ కుమార్తో సహా వీళ్ళందరినీ కూడా బోన్లో నిలబెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అంటే కేవలము వీళ్ళేదో కావాల్సుకొని కాదు, వీళ్ళ అవినీతిని బయటకు తీస్తున్నారు. మీరు గుర్తించండి ఇది. రైట్. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మధ్యాహ్నం 12కు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క మండలిలో సమర్పించిన మంత్రి శ్రీబాబు ₹295 కోట్లతో 24-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. అందరూ కూడా టీవీలు చూడండి, మా దాంట్లో లైవ్ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు 9 సంవత్సరాల్లో కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టాడు, ఏం చేసాడో మీకు పూర్తి అవగాహన ఉంది కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మన కోసం నిలబడతా ఉంది. దాన్ని మనం చూద్దాం.